హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్. ఇది నా థర్డ్ లాంగ్ ఫార్మాట్ వీడియో అనుకుంటా. ఈ వీడియోలో నేను యూజ్ చేసి ఎంప్టీ చేసిన ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఇవి నెక్స్ట్ టైమ్ రీపర్చేస్ చేస్తానా లేదా? లెట్స్ ఫైండ్ ఔట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నా ప్రొడక్ట్స్ అన్నిటిని 3 కేటగరీస్‌గా డివైడ్ చేశాను. బాడీ కేర్, హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్. ఫస్ట్ బాడీ కేర్ చూద్దాం. బాడీ కేర్‌లో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ షవర్ జెల్ ఇన్ ద వేరియంట్ బ్రిటిష్ రోజ్. దీని ఫ్రేగ్రెన్స్ కోసం నేను ఇది పర్చేస్ చేశాను. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. రోజ్ ఫ్రేగ్రెన్స్. షవర్ అయిన తర్వాత ఇది మన బాడీ పైన ఒక 5-10 మినిట్స్ అలా లింగర్ అవుతూ ఉంటుంది. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఫ్రేగ్రెన్స్. దీని ఫ్రేగ్రెన్స్ కోసమైనా నేను దీన్ని ఖచ్చితంగా రీపర్చేస్ చేస్తాను. బాడీ కేర్లో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బాడీ లోషన్ అన్నమాట. ఇది కలర్ బార్ నుంచి అవోకాడో బాడీ మిల్క్ విత్ సన్ ప్రొటెక్షన్. బాటిల్ చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది. కానీ దీని స్మెల్ నాకు అస్సలు నచ్చలేదు. ఎలాగో కొన్నాను కాబట్టి ఫినిష్ చేశాను. అదర్‌వైజ్ నాకు ఈ ఫ్రేగ్రెన్స్ నచ్చలేదు. బాడీ లోషన్ అయితే ఇట్స్ యావరేజ్ బాడీ లోషన్. నార్మల్‌గా వాస్‌లిన్ లాగే ఉంది. దేర్ ఈస్ నథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ అపార్ట్ ఫ్రమ్ ద ప్యాకేజింగ్. ఐ విల్ నాట్ రీపర్చేస్. లాస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ బాడీ కేర్ రేంజ్ ఈస్ ద బాడీ మిస్ట్. దిస్ ఈస్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ ఇన్ ద వేరియంట్ రోజ్. చూసారా? ఇంత పెద్ద బాటిల్ నేను ఫినిష్ చేశాను. అంటే నాకిది నచ్చిందో లేదో మీకు అర్థమై ఉంటుంది. దీన్ని రీపర్చేస్ చేస్తానా అంటే నాట్ రియల్లీ ష్యూర్. అంటే ఈ ఫ్రేగ్రెన్సెస్‌ని రీపర్చేస్ చెయ్యను. ఐ లైక్ టు ట్రై డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ బట్ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ వన్. దిస్ ఈస్ సో గర్లీ అండ్ ఫెమినిన్. నెక్స్ట్ కేటగిరీ ఈస్ స్కిన్ కేర్. స్కిన్ కేర్‌లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్లెన్జింగ్ బామ్. ఇది డీస్ట్రక్ట్ నుంచి సూదింగ్ క్లెన్జింగ్ బామ్ అన్నమాట. ఇది ఆల్ స్కిన్ టైప్స్‌కి ఇది వాటర్ ప్రూఫ్ మేకప్‌ని జెంటిల్‌గా రిమూవ్ చేస్తుంది. ఐ థింక్ ఐ కెన్ రీపర్చేస్ దిస్ వన్. ఐ టోటలీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ ఔట్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీకు ఇది ఎలా నచ్చిందో. స్కిన్ కేర్‌లో సెకండ్ ప్రోడక్ట్ ఈస్ దిస్ టోనర్ ఫ్రమ్ బ్యూటీ ఆఫ్ జోసన్. దీన్ని జిన్సన్ ఎసెన్స్ వాటర్ అని అంటున్నారు. నేనైతే టోనర్ అంటాను. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి దీనిపైన. సో, ఐ డోంట్ నో. ఇద్ ఈ వింటర్‌లో అయితే నేను రీపర్చేస్ చేస్తాను. కానీ సమ్మర్ అండ్ రైనీ సీజన్‌లో మేబీ ఐల్ స్కిప్ దిస్ వన్. బట్ డ్రై స్కిన్ గర్ల్స్ యూ కెన్ ట్రై దిస్ ఔట్. స్కిన్ కేర్‌లో థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది కంప్లీట్‌గా అయిపోలేదు. కొంచెం ఉంది. ఒక 2, 3 యూజెస్‌కొస్తుంది. దీని ప్యాకేజింగ్ కోసమనే పర్చేస్ చేశాను. ఇట్స్ వెరీ టైనీ, క్యూట్ అండ్ ఇట్స్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఐ లవ్ దిస్. సమ్మర్స్‌లో హెవీగా, క్రీమీగా ఉండే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం కంటే ఒక జెల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే బావుంటుందని అనిపించింది. సో, ఐ గాట్ దిస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. ఇదొక పాపులర్ బ్రాండ్ అన్నమాట. వీటి సన్ స్క్రీన్స్, వీటి మాయిశ్చరైజర్స్ చాలా చాలా పాపులర్. సో, ఇది నేను ట్రై చేశాను. వాళ్ళ ఫేస్ మాస్క్స్ కూడా నేను ట్రై చేశాను. చాలా బాగున్నాయి. ఐ థింక్ యూ గైస్ షుడ్ ట్రై ఔట్ దిస్ బ్రాండ్. దీన్ని రీపర్చేస్ చేస్తానా లేదా అంటే ఐయామ్ 100% గోయింగ్ టు రీపర్చేస్ దిస్ ప్రొడక్ట్. స్కిన్ కేర్‌లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ ఈస్ ఎ సన్ స్క్రీన్. మనకందరికీ తెలుసు సన్ స్క్రీన్ అనేది ఎంత ఇంపార్టెంటో. దిస్ పర్టిక్యులర్ సన్ స్క్రీన్ ఈస్ ఫ్రమ్ మినిమలిస్ట్. ఇది SPF 50 సన్ స్క్రీన్ విత్ నయాసినమైడ్, విటమిన్ B5 అండ్ విటమిన్ F. ఇది ఆల్ స్కిన్ టైప్స్‌కనమాట. ఇది లైక్ ఒక మంచి సన్ స్క్రీన్. బట్ ఇది యూజ్ చేసినప్పుడు నాకి అపీలింగ్ అవుతుందనమాట. సో, ఐ డిడ్ంట్ రియల్లీ ఎంజాయ్ దిస్ వన్. బట్ ఇది మంచి సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ ఐ హావ్ ఎ ఇష్యూ విత్ పిల్లింగ్. సో, I will skip this sunscreen. I have lot of other sunscreens to use, so I'll skip this one. Last category is hair care. In hair care, I have only 2 products. One is a shampoo and a conditioner. నాకు రీసెంట్‌గా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైంది. సో, నేను నైల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేస్తున్నా. ఇది చాలా నాస్టాల్జిక్ అనమాట. ఈ షాంపూ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు యూజ్ చేసేదాన్ని. నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి నేను ఈ షాంపూ రికమెండ్ చేశాను. వాళ్ళకి కూడా నచ్చింది. సో, ఐ వెంట్ బ్యాక్ టు దిస్ షాంపూ. బట్ ఇప్పుడు ఫార్ములేషన్ చేంజ్ అయిందో ఏమో తెలీదు. కానీ ఇది నాకు అంత వర్క్ అవ్వలేదు. అంటే హెయిర్ ఫాల్ పైన ఎఫెక్టివ్‌గా లేదు. మీకు హెయిర్ కన్సర్న్స్ ఏమీ లేకుంటే, మీకొక మంచి షాంపూ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. బట్ ఐ ఎంప్టీడ్ ఇట్ బికాస్ ఐ గాట్ ఇట్. నేను ఎలాగో కొన్నాను కాబట్టి నేను ఇది ఫినిష్ చేశాను. కానీ ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది. దట్స్ గ్యారంటీడ్. సో, ఐల్ స్కిప్ దిస్ షాంపూ ఫర్ నౌ.
ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ దిస్ కండిషనర్. ఈ కండిషనర్ నేను కొన్ని ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నా. ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఈ కండిషనర్ యూస్ చేస్తున్నా. దిస్ ఫ్రమ్ లోరియల్ ప్యారిస్. దిస్ ఇస్ దర్ హైలరానిక్ యాసిడ్ రేంజ్. మీరు ఈ పర్టికులర్ కండిషనర్ యూస్ చేస్తే మాత్రం మీ హెయిర్ చాలా చాలా స్మూత్ అండ్ షైనీగా అయిపోతుంది. మీరు దానిపైన సీరం కూడా అప్లై చేయనక్కర్లేదు. మీ హెయిర్ ఎండ్స్ డ్రైగా రఫ్గా ఉన్నట్లయితే యూ మస్ట్ ట్రై దిస్ కండిషనర్. దీన్ని నేను ఎంత రికమెండ్ చేసినా తక్కువే. ఈ కండిషనర్ని నేను చాలా మందికి రికమెండ్ చేశాను. దే ఆల్సో లైక్డ్ అండ్ ఎంజాయ్డ్ దిస్ వన్. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు రీపర్చేస్ దిస్ పర్టికులర్ కండిషనర్. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో Q&A పోల్స్ పెట్టాను. అందులో షాంపూస్, కండిషనర్స్ అవన్నీ మీరు చెప్పిన రికమెండేషన్స్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను మీ రికమెండేషన్స్తో ఏమేమి పర్చేస్ చేశాను అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఐ విల్ మేక్ ఏ హాల్ వీడియో ఆన్ దట్. మీరు ఏవైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేద్దాం అనుకుంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీరు ఏమైనా ప్రోడక్ట్ రివ్యూస్ కావాలంటే కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు ట్రై అవుట్ దోస్ ప్రోడక్ట్స్ ఫర్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.